హాయ్ అండి. టుడే వచ్చేసి ఇడ్లీ రవ్వతో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ శ్రీలలిత ప్రీమియం ఇడ్లీ రవ్వ 1 కిలో ప్యాకెట్ తీసుకున్నాను. ఇది చాలా టేస్టీగా అండ్ స్మూత్గా ఉంటుంది. ఈ రవ్వని మరి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నానబెట్టేసుకోవచ్చు. పక్కన ఒక గిన్నె తీసుకొని అందులో 3 గ్లాసెస్ వరకు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ విధంగా నానబెట్టి ఉంచుకున్న తర్వాత పక్కన వేరొక గిన్నెలో 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. మినపప్పును కూడా బాగా వాష్ చేసుకొని నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఒక 6 అవర్స్ పాటు. 6 అవర్స్ తర్వాత మినపప్పు బాగా మెత్తగా అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా పేస్ట్ లాగా. ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఇడ్లీని నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ అన్నీ వంచేసుకొని ఇందులో వాటర్ ఏమీ లేకుండా పిండి పక్కన ఉంచుకోవాలి. ఇడ్లీ రవ్వ ఈ మినపప్పుని ఇడ్లీ రవ్వలో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఓవర్ నైట్ అంతా అదే విధంగా ఉంచుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని చూడండి, మార్నింగ్కి పిండి అంతా బాగా పైకి వచ్చేసింది. పిండి అంతా బాగా చాలా సాఫ్ట్గా కూడా అయింది. చూడండి, చాలా మెత్తగా పొంగిపోయిందంతా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, కుకింగ్ సోడా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం సాల్ట్ ఎంతైతే అవసరమవుతుందో అంత టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అదేవిధంగా స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో అడుగు భాగం వరకు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి ఇడ్లీ అంటుకోకుండా వచ్చేస్తుంది నీట్గా. ఈ విధంగా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం ఇడ్లీ పిండి వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిలోకి వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవడం. ఇంకా ఈ ఇడ్లీ రవ్వ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. దీన్ని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇడ్లీకి వేసేసుకోవడమే. బియ్యం ఇడ్లీ కన్నా రవ్వ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఈ విధంగా వేసేసుకొని ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవడమే. చూడండి, వాటర్ బాగా మరిగిపోతుంది. ఇందులోకి ప్లేట్స్ పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనూ, అదేవిధంగా 5 మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే బాగా కుక్ అవుతాయి ఇడ్లీలు. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. మనం ఇడ్లీని టచ్ చేసినప్పుడు అవి చేయికి అంటుకోకుండా వచ్చినట్లయితే అప్పుడు ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూడండి, టచ్ చేస్తే చేయికి అంటుకోవట్లేదు, చాలా బాగా ఉడికిపోయాయి. ఇంకా ఇడ్లీలను పక్కకు తీసేసుకోవడమే. ఈ విధంగా సింపుల్గా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలోకి పల్లీల చట్నీ, అదేవిధంగా వడలు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.